మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండము 3వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. మోషే ఐగుప్తు నుంచి పారిపోయాడు కదూ. దూర ప్రాంతానికి పారిపోయి గొర్రెల కాపరిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దాదాపుగా ఇక సెటిల్ అయిపోయాడు ఆ పోస్ట్లో. తన దర్శనాన్ని, తన కళను లేదా తన అంతరంగంలో ఉన్న మంటను మర్చిపోయి గొర్రెల మంద కాపరిగా కొనసాగుతున్నాడు. అయినా అతని అంతరంగంలో ఉన్నటువంటి తన ప్రజల పట్ల ఉన్న ఆ ప్యాషన్ దేవుడు మర్చిపోలేదు. అనేక సంవత్సరాలు జరిగిన దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకొని వాగ్దాన కాలము సమీపించినప్పుడు ప్రజలు పెట్టే మొర వింటూ దేవుడైన యెహోవా మోషే దగ్గరికి వచ్చాడు. బర్నింగ్ బుష్, ఇక్కడ మండుతూ ఉన్నటువంటి ఒక పొదను మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఇది ఒక వింత. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు అగ్నిని చూసినటువంటి మోషే, ఎవరైనా జనరల్గా చూస్తారు కదా, కానీ ఇది ఒక వింత. ఎందుకంటే దిస్ ఈజ్ ద హోలీ ఫైర్. ఇది సాధారణమైన అగ్ని కాదు, ఇది భౌతికంగా కాల్చివేసే అగ్ని కాదు. ఇక్కడ మీకు ఒక మాట నేను జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. గతంలో ఎంతోమంది భక్తులతో దేవుడు మాట్లాడాడే, ప్రత్యక్షమయ్యాడే. ఉదాహరణకు అబ్రహాము బయటికి రా అని పిలిచినప్పుడు ఇలా అగ్నిలో ప్రత్యక్షం అవ్వలేదే. నోవాహును ఓడ కట్టమన్నప్పుడు అగ్నిలో మాట్లాడలేదే. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. నా అభిప్రాయం ఏంటంటే అది తన ప్రజలు పడుతున్న దురవస్థను చూసినటువంటి తన ప్రజల్ని విడిపించడానికి దేవునిలో ఉన్నటువంటి ఒక ప్యాషన్. దిస్ ఈజ్ నాట్ కన్జ్యూమింగ్ ఫైర్ బట్ ద ఫైర్ టు డెలివర్ హిస్ పీపుల్. హల్లెలూయా. ఈ మండుతున్నటువంటి ఈ అగ్ని, ఒకటి విడిపించుటకు, 2 వాగ్దాన దేశమునకు నడిపించుటకు. అయితే ఆ రోజుల్లో ఒక వింతగా కనబడినటువంటి ఈ అగ్ని, ఇది ఏమైందో చూద్దామని సమీపానికి వెళ్ళాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఈ రోజున కూడా సంఘంలో మంట కనపడుతూనే ఉంది. ఆఫ్కోర్స్ కొన్ని సంఘాల్లో మంట చల్లారిపోయింది, అది మనకు అవసరం లేని విషయం. కానీ మండుతున్నటువంటి సంఘాల్లో ఈ పరిశుద్ధాత్మని మంట కనపడుతున్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది దూరం నుంచి చూస్తున్నారు. అరే, ఇదేదో వింతగా కనబడుతుంది, అయినా మనకెందుకు గొడవ, మనకు ఒక మంద ఉంది కదా. అందులో సెంటిమెంట్ ఏంటంటే ఇది మామ మంద, తన భార్యకు సంబంధించినది, తనకు సంబంధించినది. మనకు ఒక మంద ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక వ్యాపకం ఉంది, కుటుంబం ఉంది. కనుక అదేదో మనకెందుకు వచ్చిన గొడవ అని దారిలో వెళ్ళిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ మండుతున్నాడే, ఆ మంట మీకు కనబడినప్పుడు సంఘంలో ఆ మంటకు సమీపానికి రండి. ఎందుకంటే మోషేతో తన ప్రణాళిక, తన ఉద్దేశాన్ని బయలుపరిచి మాట్లాడిన దేవుడే. ఒక స్పెషల్ కాల్, నీ కొరకు ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. అంచె దినములలో నిన్ను ఆయన వాడుకునేందుకు, తన ప్రజల దురవస్థను చూసి ఐగుప్తు కాడి నుండి, ఫరో బలము నుండి విడిపించేందుకు ఒక మండుతున్న పొదగా కనబడినటువంటి ఈ దేవుడు. అదే అగ్ని కొత్త నిబంధనలో కనబడలేదా? ఖచ్చితంగా కనబడింది. అపోస్తలుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయంలో, పెంతెకోస్తు అను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిది. ఒకరిని ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రవక్తగా నియమించి అధికారం ఇచ్చి అతని నోటికి తోడుగా ఉండి అద్భుతాలు చేసే కర్రను చేతికి ఇచ్చి ఐగుప్తుకి పంపి లక్షల మందిని బయటికి తీసుకొని వచ్చాడే, ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో తను ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకించినటువంటి 12 అపోస్తులు వారితో పాటు 120 మంది కూడుకొని ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉండగా దేవుని వాగ్దానం కొరకు ఇదిగో ఈ మండుచున్న అగ్ని రానే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మోషే అనుకున్నట్టుగా ఇక్కడ కూడా ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు. ఈ శబ్దం కలిగినప్పుడు వారు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడడం చూసి ఈ వింత విభ్రాంతి పొంది ఆశ్చర్యపడుతున్నారు. అదే వింత అక్కడ ఐగుప్తు నుంచి విడిపించటానికి, వాగ్దాన దేశానికి నడిపించటానికి ఇక్కడ అపోస్తుల మీద దిగి వచ్చినటువంటి అగ్ని, ఈ ఆత్మ పాపం నుండి ప్రజల్ని విడిపించేదానికి, వాక్యపు బోధల్లో ప్రజల్ని నడిపించేదానికి. ఆ కాలంలోనే దేవుని ప్రజల దురవస్థను దేవుడు చూసి దిగి వచ్చాడు. అంటే ఈ అంచె దినములలో సమయము సంకుచితమైన ఈ దినాల్లో ఇంకా ఆయన ఆత్మ ఎంత మండుతూ ఉంది రక్షణ పొందిన వారి కొరకు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయం 10వ వాక్యంలో అంటారు, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇజ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. కమ్ ఐ విల్ సెండ్ యూ, కమ్ ఐ విల్ సెండ్ యూ. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, చాలామంది దేవుని దగ్గరికి రాకుండానే ప్రజల్ని విడిపించడానికి వెళ్తున్నారు. మొదట ఆయన దగ్గరికి మనం రావాలి, ఆయన ద్వారా పంపబడాలి. ఇక్కడ మోషే నిర్గమకాండ 3:10లో పంపబడుతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం తర్వాత తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించినటువంటి ఒక లాస్ట్ కమిషన్ ఏంటది? మార్కు 16:15లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మోషే ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేసి బహుబలముగా విడిపించినట్టే అపోస్తుల మీద ఆయన ఊది పంపినప్పుడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, వాక్యమును వెనవెంట ఉండి ఆయన స్థిరపరుస్తుండగా సంఘం విస్తరించబడింది. ఆయన ద్వారా పంపబడిన అపోస్తుల వల్లే మనము కూడా ఇదిగో యెషయా 65:2 ప్రకారం తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని ఆయన అంటున్నాడే. ఆయన ద్వారా పంపబడిన మనము ప్రజలను ఆయన చేతుల తట్టు తిప్పాలి. అయితే మనలో కూడా ఎన్నో సందేహాలు. ఎందుకంటే ఆ నిర్గమకాండ 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు, వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేళ్ల పెద్దలను ఐగుప్తు రాజునద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. దేవుడు అంటున్నాడు మోషేతో, వారు నీ మాట వింటారు. నేను ఉన్నవాడను, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నేను నిన్ను పంపానని వారితో చెప్పు, నీ మాట వారు వింటారు. ప్రభువు మరణించి సమాధి చేయబడిన తర్వాత ఇదిగో ఆయన పునరుత్థానని వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా ఆ కాలంలో ఉన్న పరిస్థితులకు భయపడి తలుపులు కిటికీలు మూసుకొని అపోస్తులు దాక్కుని ఉండలేదా? అయితే ప్రభు వారిని బయటికి తీసుకొని వచ్చి ఏ విధంగా వాగ్దానం కోసం కనిపెట్టమన్నాడో వారు వెళ్ళి మేడగదిలో కనిపెడుతుండగా ఈ వింతైన బలమైన విభాగింపబడిన నాలుకల వంటి అగ్ని వారి మీదకి దిగిరాలేదా? ఇదిగో వారి మాట ప్రజలు వినలేదా? భయపడి దాక్కుని తిరిగి చేపలు పట్టేదానికి వెళ్ళిపోతాననుకున్న పేతురు నిలబడి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అతని వాక్యము అంగీకరించిన వారు, అతని మాట వినినవారు 3,000 మంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 3వ అధ్యాయంలోనైనా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అయినా స్టిల్ దేర్ ఈజ్ ఎ ఫైర్. ఇప్పటికీ మన మధ్యలో ఈ పరిశుద్ధాత్మ మంట రగులుతూనే ఉంది, తన ప్రజల్ని పాపము నుండి విడిపించేదానికి, ఇదిగో పరలోకం అనే కానానుకు నడిపించేదానికి. అయితే ముగింపుగా నేను మీకు ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు, రమ్ము
నిన్ను ఫరో యొద్దకు పంపుతానంటున్నాడు. నా ప్రజల్ని నువ్వు విడిపించాలంటున్నాడు. చూడండి, మోషే దేవుని ప్రజల్ని విడిపించక మునుపు, నేనంటున్నాను, ముందు మోషేను దేవుడు విడిపించాడు. మోషే దేవుని ద్వారా విడిపించబడ్డాడు. గాడ్ డెలివర్డ్ మోజెస్ ఫస్ట్ అండ్ హీ మేడ్ హిమ్ ఏ డెలివరర్. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఆ మంటకు, ఆ దర్శనానికి లేదా ఆ పిలుపుకు దూరంగా పారిపోయి తాను ఒక గొర్రెల కాపరిగా సెటిల్ అయిపోయాడు. జీవితం అలా ఉండిపోయేదేమో. ఆ స్థితి నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. విడిపించేవానిగా తయారు చేశాడు. దర్శనాన్ని కోల్పోయావా? గురిని కోల్పోయావా? సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉన్నావా? అనేక రకములైన అడ్డులు, ఆటంకాలను అధిగమించలేకపోతున్నావా? నా దేవుడు నిశ్చయముగా మోషే నా స్థితి నుంచి విడిపించినట్టు నేను విడిపించునుగాక, నిన్ను విడిపించి అనేకులను విడిపించేట్టుగా నిన్ను ఆయన తీర్చిదిద్దునుగాక. వాక్యము వింటూ ఉండగా దేవుని పట్ల, పరిచర్య పట్ల చల్లారిపోయిన ఆ మంట, ఇదిగో ఈ వింతైన పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నిన్ను మండించి నేను ఒక గొప్ప పాత్రగా వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.